హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మై నేమ్ ఈజ్ మోహన్ కుమార్ రెడ్డి. సో మనం ఈరోజు శంబాలా మూవీ గురించి రివ్యూ చెప్పుకుందాం. సో ఆది సాయి కుమార్ నటించిన సరికొత్త సినిమా శంబాలా మనకు డిసెంబర్ 25న థియేటర్లో రిలీజ్ అయిందండి ఈ మూవీ. సో అసలు ఈ మూవీ ఏంటి, ఓకేనా? సో ఇది ఒక మూవీ నేమ్లో మనకు అర్థమవుతుంది. శంబాలా అంటే అదొక ఊరు, ఆ ఊరి పేరుని. సో ఆ ఊరిలో ఉండే ఒక చిన్న రహస్యం, అందులో ఉండే ఒక శక్తి ఆ ఊరిని కాపాడుతుందా లేదా నాశనం చేస్తుందా అనేది ఈ చిన్న చిన్న ప్రశ్నల మధ్య సాగిపోయే సినిమా అన్నమాట. ప్రేక్షకుడిని ఆ ప్రశ్నలు సినిమా మొత్తము వేధిస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుందాం, అసలు సినిమా కథ ఏంటి, సినిమా బాగుందా లేదా, ఎవరికి నచ్చుతుంది, థియేటర్కి వెళ్ళి చూడాలా లేదా అనేది క్లియర్గా చెప్పేస్తాను. వీడియో చివరి వరకు చూసారనుకోండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఓకేనా? సో సినిమా పేరు శంబాలా ముందుగా చెప్పుకున్నాం. సో సినిమా జానర్ ఏంటి, ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్, సో నేచురల్ డ్రామా, విలేజ్ బేస్డ్ సినిమా అండి. ఒక రహస్యం, సస్పెన్స్ కూడా ఉంది ఈ సినిమా. సో ఇలాంటి సినిమాలు మనకి చాలా తక్కువగా వస్తుంది. సో థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ సినిమాలు అంటే అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సినిమా ఒక శంబాలా అనే గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ఊరిలో ఒక అదృశ్య శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆ ఊరిని కాపాడుతుందని నమ్మకం, కానీ ఆ శక్తి ప్రమాదకరం కూడా కావచ్చు, ఓకేనా? సో అది ఈ సినిమా ఒక మెయిన్ ప్లాట్. ఇక సినిమాలో హీరో ప్రధాన పాత్రలో వస్తాడు. అసలు ఆ ఊరికి అతను ఎందుకు వస్తాడు, ఆ ఊరికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి, ఆ శక్తి నిజమా లేక ఏదైనా భ్రమ, సో అని మన సినిమాలో ఒక్కొక్కటిగా చూస్తాం. ఇక సినిమాలో నెమ్మదిగా కథలో మొదలు పెడుతుందండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే సినిమాలో కథ ఒక్కసారిగా చెప్పరు, మనకి కొంచెం చిన్న చిన్న క్లూస్ ఇస్తారు. ఆడియన్స్ కూడా ఆలోచించాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇలా ఏం చేస్తుంది అని ఈ సినిమా మనకి ఆడియన్స్ చూస్తుంది అనమాట. ఇది మనం కొంచెం ఓపిక్గా చూడాలండి, చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది సినిమా, ఓకేనా? సినిమాలో అసలు ఆది క్యారెక్టర్ తన మిగతా సినిమాల కంటే ఈ సినిమాలోని పర్ఫార్మెన్స్ చాలా సూపర్గా ఉందండి. సో ఎక్కువ ఓవర్ యాక్షన్ లేకుండా కొంచెం న్యాచురల్గా ఉందన్నమాట సినిమా. అన్ని ఎమోషన్స్ను బ్యాలెన్సింగ్గా చూపించారనమాట. సపోర్టింగ్ క్యారెక్టర్గా గ్రామ ప్రజలు చాలా రియల్గా అనిపిస్తాయి. అసలు ఎక్కడ ఎవరు ఫేక్గా లేకుండా బాగా కనిపిస్తుంది. సో ఈ సినిమాలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. విలన్ అనేది ఒక వ్యక్తి, ఒక ఆలోచన, ఒక శక్తి అనమాట. మనం చూస్తే అర్థమవుతుంది. అది ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, మ్యూజిక్ ఈ సినిమాలోకి పెద్ద ప్లస్ అండి. సో సినిమాలో మనం అక్కడక్కడ కొంచెం థ్రిల్లింగ్గా గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సినిమాలు. అది మనం చెప్పకూడదు, కానీ మనం సినిమాలు చూస్తేనే మనకి అదే బాగుంటుంది. సో పాటలు ఏం పెద్దగా లేవు. సో ఇలాంటి సినిమాల్లో పాటలు లేనిపోని పాటలు అతికిచ్చి పెట్టడం బాగుండదు, కాబట్టి పాటలు పెట్టలేదు. అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. సో అందుకే మనం ఈ సినిమా థియేటర్లో చూడాలి. ఎందుకంటే పాటలు లేవు, సుత్తి ఎంత బోరింగ్ ఏమీ ఉండదు. బీజిఎం కూడా సూపర్గా ఉంది. ఇంకా సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే సూపర్గా చూపించారండి. నైట్ షాట్స్ కానీ, ఆ పాత ఇల్లులు, విలేజ్ వాతావరణం, చీకటి, ఆ విలేజ్లో ఎలా ఉంటుంది, సో అన్నీ ఒక మిస్టీరియస్ ఫీలింగ్ అంతా మనకు కనిపిస్తారు. కెమెరా వర్క్ కూడా సూపర్గా అనిపిస్తుందండి. ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం కాస్త స్లోగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. స్లోగా వెళ్తుంది, ఒక్కొక్క ట్విస్ట్ మీద ట్విస్ట్ వెళ్తుంది. సో ఆడియన్స్కి ఎక్కడ బోర్ కొట్టకుండా అన్ని ట్విస్టులు చిన్నగా రివీల్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఇంట్రెస్ట్ తగ్గకుండా తీసాడు అనమాట. అది సినిమా అయితే మొత్తానికి చాలా బాగుందండి. సో ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూడండి. ఇది ఒక కొత్త కాన్సెప్ట్, ఆది కెరీర్లో మనకు మంచి హిట్ పడింది అనుకోవాలి. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటి, కాన్సెప్ట్ కొత్తగా ఉంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూపించిన విధానం బాగుంది, ఆ హీరో నటన కానీ, ఆ క్లైమాక్స్ అందులో ఉండే ఆలోచన విధానం అంతా మనకు అంత సూపర్గా అనిపిస్తుంది అనమాట. సో ప్రతి సినిమాకి ప్లస్లు ఉన్నట్టే మైనస్లు కూడా ఉంటాయి కదా. ఈ సినిమాకి మైనస్ ఏంటంటే
మనకి ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇది హారర్ జోనర్ కాబట్టి కమర్షియల్ హంగులు ఏమీ లేవు. కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. సో వాళ్ళకి కొంచెం బోర్గా అనిపించవచ్చు అనమాట ఈ సినిమా. సో ఈ సినిమా ఎవరికి బాగా నచ్చుతుంది అంటే థ్రిల్లర్ మూవీ చూసే వాళ్ళకి, మిస్టరీ కథలు అంటే బాగా ఇంట్రెస్ట్గా చూపించే వాళ్ళకి సూపర్గా నచ్చుతుంది. ఫుల్ మాస్ డ్యాన్స్ ఫైట్లు అనే ఆలోచన ఉంటే మనం ఈ సినిమాకి అంతగా నష్టం ఉండదు. ఈ సినిమా సూపర్ అండి, మంచి మూవీ ఇది. అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. థ్రిల్లింగ్ సినిమా నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మా ఈ సినిమా నచ్చుతుంది. తప్పకుండా థియేటర్లో వెళ్ళి చూడండి. ఆది గారికి ఈ సినిమా ఒక పెద్ద హిట్. ఓకేనా, డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.